యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. ఈ ఎండిన ఎముకలతో ప్రవచింపుము అనునది సమస్తమును ఎరిగి అర్థము చేసుకును సర్వశక్తిమంతుడైన దేవుని మాట. ప్రార్థన అనగా ఒక పరిమితమైన మనస్సు దేవుని యొక్క అనంతమైన మనస్సుతో సంబంధము కలిగి ఉండుట. ప్రార్థన కేవలము వస్తువుల కొరకు మాత్రమే అయినట్లయితే అది ఎంత మాత్రము ప్రార్థన కాదు. వస్తువుల కొరకు మాత్రమే ప్రార్థించువారు దేవుని రాజ్యములో భిక్షగాండ్లుగా ఉన్నారు. దేవుని మనస్సును కలిగి ఉండుటకు దేవుని జ్ఞానము మరియు క్రీస్తు స్వభావము మన ప్రార్థనగా ఉండాలి. ఒక క్రైస్తవుని యొక్క నిజమైన ధనము ఇదియే. మనము క్రీస్తునొద్దకు వచ్చినప్పుడు ఆయన మన వ్యక్తిత్వమును ఐక్యపరుస్తాడు. మనలో పాపము ఏలుచున్నప్పుడు మనకు విచారము, వేదన, సంతోషము లేకుండుటకు కారణమైన ఒక విభజింపబడిన వ్యక్తిత్వము కలిగి ఉంటాము. ఎండిన ఎముకలు స్వతహాగా మనకు ఏ మంచిని చేయలేవు. అవి రణగణమని ఒక శబ్దము మాత్రమే చేయవచ్చు, అంతే. సమావేశాలు మరియు సంఘాల్లోని మార్పు చెందని ప్రజలు వారిలో వారు వాదించుకునివారై ఎండిన ఎముకలై ఉన్నారు. దేవునితో సజీవమైన సంబంధం లేని మనిషి తనను గూర్చి తాను తెలియనివాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనములో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును అని రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యుల్లో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. ప్రభు యొక్క దీపము మనిషిని హృదయాన్ని వెలిగిస్తుంది. ఒక మనిషి తనను గూర్చి నిజముగా ఎరిగి ఉన్నప్పుడు అతడు విరుగ్గొట్టబడును. మనుష్యు నుండి ఉద్భవించినదేది దేవుని ముందు అంగీకారముగా ఉండదు. అయితే దేవుని సన్నిధిలో విరగ్గొట్టబడిన వారు దేవుని చేత బోధించబడుటకు ఇష్టముగా ఉంటారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7-8 వచనాలు. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని ఆత్మతో సంబంధము గలవారు మాత్రమే దీన్ని అర్థం చేసుకొనగలరు. ప్రార్థన అనగా నీ గ్రహింపులేని స్థితిని త్రవ్వుచు దాచబడిన నీ లోతులను ప్రభువు యొక్క వెలుగునకు వెల్లడి చేయుట. దేవునికి చెందని అనేకమైన తలంపులు అక్కడ ఉంటాయి. అవి ప్రమాదకరమైనవి. నీవు జాగ్రత్తగా లేని క్షణాన అవి పూర్తిగా తప్పైన దిశలోనికి నిన్ను నెట్టును. లోతు తనలో తాను ప్రమాదకరమైన తలంపులు కలిగి ఉన్నాడు. కానీ వాటిని సరిచేసుకొనుటకు దేవుని సన్నిధిలో వేచి ఉండుటకు అతనికి సమయం లేదు. అబ్రహాము కూడా తనను ఐగుప్తునకు నడిపించిన ప్రమాదకరమైన తలంపులు కలిగి ఉన్నాడు. అయితే దేవుని చేత బోధించబోటకు అతడు సమయం ఇచ్చాడు. అతడు ఏకాంత ప్రార్థన అలవాటును పెంపొందించుకున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయి ఉండుము అని ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనములో దేవుడు చెప్పాడు. ఈ దేవుని మందలింపు అతన్ని దేవుని మార్గములోనికి మరియు ఉద్దేశముల్లోనికి తెచ్చినది. దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలునకు ఇశ్రాయేలీయులు ఎండిన ఎముకల వలె ఉన్నారని చూపించాడు. ఎండిన ఎముకలతో ప్రవచించుటకు మనలో ఏ ఒక్కరినైనా దేవుడు పట్టుకొనగలడా? మీ సొంత గృహాల్లో మీరు ప్రవచించగలరా? వారి మీద దేవుని తలంపులైన నిత్యమైన తలంపులను ఊదగలరా? దేవుని తలంపులు గలవారు శక్తిమంతులు. వారు చనిపోయిన ఎముకలకు ప్రవచించగలరు. దేవుని తలంపులను మనం పట్టుకొనలేము. మనము విరుగగొట్టబడి మనలో ఏ మంచి లేదని తెలుసుకున్నంత వరకు దేవుడు ఆయన తలంపులను మనలో పెట్టలేడు.